మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అవునా మాయా మన మీ పిల్ల పిలిచిందంటే పోయావా? పోయానురా. మా పోయినో లేదో అక్క చేసుకునే వరకు అలా పిండి వచ్చిందిరా. అమ్మ వచ్చే వరకు అది ఒకటే వదిలి అని పడ్డదిరా. అమ్మ పోయిందంతా వేస్ట్ అయింది. ఎలా ఉంది మాయా? ఎలాగెళ్ళి మాయా? గొడవకి వెళ్ళండి రా. అదేంటి మాయా గేట్ మీద వెళ్ళొచ్చుగా? ఏమరా ఏదో ఆ టైంలో అలా దూకేజా. అయితే మరి వెళ్ళినప్పుడు ఏం పని అవ్వలేదు అయితే? పని ఆడరా, టిఫిన్స్ తినగాలే, వేస్ట్ అయిందిరా. నేను ఇంకా మిల్స్ టిఫిన్లు చేసేస్తాం అనుకున్నా. టిఫిన్లో మిల్స్ చేసేస్తాం అనుకున్నా మాయా. అది అవుట్ కావట్లేదురా. ఈసారి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. మరి వాళ్ళ అయ్యా వాళ్ళ బావ ఎవరు ఉన్నారంట, మరి వాళ్ళకి ఇస్తానంటుంది పిల్ల. మరి నిన్నేమో ఇష్టం అంటుంది. మరి దెబ్బైపోతావు మాయా. మరి నిజమారా? వాళ్ళ నాన్న ఆ నాన్న అన్నాడు మాయా. మరి నన్ను నీతో ఎవరన్నారు? ఏమో చెప్పింది. మీరు ఎవరు చెప్పింది మాయా నాన్న? మరి అది నన్ను లవ్ చేస్తా అంటుంది. మరి వాని గురించి మాట్లాడుతుంది. ఏమో మాయా. మరి నువ్వైతే పిచ్చి అయిపోవద్దు మాయా. నా లిమిట్లో నేను ఉండాలి. మాయా లేదండి, చాలా చిన్నప్పుడు దానికి ఇష్టంగా ప్రేమించిండ్రా. మర్చిపోలేకపోతున్నా. అవును మాయా. నన్ను ఆడ కూర్చుంటే అన్నాడు నన్ను వచ్చి మా దగ్గర, ఇట్లా మా బావగారు ఉన్నారు వాళ్ళకి ఇస్తాను మా పిల్లని అనేసి అన్నాడు. అది నేను విన్నే చెప్తాను అనమాట. మీ పిల్ల చెప్పలేదా నీకు? నాకు ఇంకా చెప్పలేదు మామ, అసలే చెప్పలేదురా. అది ఏం అర్థం కావట్లేదురా. లైఫ్ ఏమవుతుందో తర్వాత. అమ్మాయి మరి మళ్ళీ ఇంకొప్పుడు వెళ్ళలేదా? ఈ మధ్య ఆడెళ్ళిండ్రా. నువ్వే హెల్ప్ చేయాలరా మామ, నేను నీతో షేర్ చేసుకుంటావు కాబట్టి. ఈసారి తీసుకొచ్చారు ఎప్పుడన్నా ప్రైవేసీగా ఖాళీగా ఉన్నప్పుడు. అది నీతోనే కదరా మంచిగా ఉండేది. తిట్టలేమా? ఎలా బాగా రమ్మన్నాడు అని తిట్టలేమా? నీతోనే మంచిగా ఉంటుంది కదా. కొద్దిగా నువ్వే చాలా హెల్ప్ చేయాలి మామ నాకు. అవునా మాయా? ఎప్పుడైనా సినిమాల గట్ట వెళ్ళారా మా ఇద్దరు? సినిమాలా? ఇంత చాయిస్ అది ఆడిచ్చిందిరా నాకు. అదేంటి మా ఎంత మాట అన్నా? ఇవ్వలేరా. అది హక్ చేసుకుంటేనే చెంగునే ఎగురుతుంది. అది నాకు సినిమాలకు చాయిస్ కదా. అవునా మాయా? ఎన్నేళ్ళు మాట్లాడినావు? ఎప్పుడైనా బయటికి కానీ ముద్దు కానీ పెట్టింది మాయా? ముద్దులాడరా అయ్యింది. మొన్న గోడ దూకినో లేదో చిన్నమ్మ వచ్చి ఆగం చేసింది. అయితే మరి టిఫిన్ మీల్స్ ఏం అవ్వలేదు అయితే? ఏం కాలేరా మాయా. మరి అంత కష్టపడ్డా మాయా, గోడ దూకాను అన్నావు. కాలు వస్తుంది, చేపలు పడదామాయా? పడదామా? దిగుమాయా, చూద్దాం. చేపలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. చూంటి పట్టేద్దాం. తినక చాలా రోజులు అవుతుంది. అవును మాయా. ఏంటి మాయా? జాగ్రత్త రావు. చేపలు ఇదిగో మా పెద్ద చేప ఉందాడా? వస్తుంది కాలువ. సూపర్ ఉందిరా. వాటర్ చూడు ఎంత. సాయంత్రం అయితే బాగా పిలిచాడని చెప్తాను. మరి ఇటు తీసుకొస్తావా? సాయంత్రం ఏమైనా ఇటు తీసుకురాగలవా ఏంది మా అక్కని? నేను అడగలుగుతారా? అది నువ్వే హెల్ప్ చేయాలరా. నాతో మాట్లాడుతుంది చక్క చేస్తాను మాయా. ఇటు ఇలా ఎటైనా తీసుకెళ్ళు అలా సాయంత్రం. నువ్వు తీసుకురా, ఎట్లా పోయేస్తాం. సరే మాయా. లేదు మాయా, వద్దా? అక్క నువ్వు కొట్టండి, మేము ఎందుకులే. అది వచ్చేటట్టు ఆడుందిరా బాబు. అక్క వచ్చాక కొడుదిగులే చేస్తా. ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎప్పుడు తీరుతాయో ఏమో. తీరుతుంది మాయా. మరి తనకి మరి నువ్వు అంటే ఇష్టం ఉందో లేదా ఎప్పుడైనా అడిగావా మాయా? అడిగినరా, ఇష్టమే అంటది. అలా బావ అంటే ఇష్టం అంటది. ఇష్టం అంటే ముద్దు లేదు, ముచ్చట లేదు, ఏంది మరి? అదే అర్థం కావట్లేరా. ఎట్లా ఏమవుతుందో ఏమో. సరేరా. సరే
ఆయన ఫస్ట్ నేను ఎక్కిని మళ్ళీ కట్టే ఉంటుంది. నేను సంతానా నైట్ కళ్ళు చెప్పినాగా ఉందా అంతేనా తీసుకురానా రోజు పట్టు పట్టాలి ఎంతనా మరి చూసి చెప్తానా డిస్కౌంట్ బాగానే ఉంది ఈరోజు మామూలుగా దాటి ఎంతో కానీ 500 అయితే ఉంచు రాజు చూసుకుందాం మనము సరేనా మరి ఉంటా అమ్మా నేను దొరకదామనుకున్నారా బాబు కళ్ళు దొరకకుంటుందా ఇలా రచ్చ రచ్చ మరి ఇక మామూలుగా సరే బావులకి రారు మరి ఈ పిల్ల వస్తుందా పిల్ల ఖచ్చితంగా రావాలి మీ పిల్లతో మాట చిన్న పిల్లని సెట్ చేయొచ్చు కదా పక్క పిల్లని చేద్దాం డార్లింగ్ నీకు చేయనా ఆ పొట్టోడు మధ్యలో వస్తుంది లావడాగాడు వాడు ఫ్రెండ్ డార్లింగ్ వాళ్ళే ఉంది కానీ సరే డేట్ అవుతుంది కోడికి చెప్పిన కోడికి చెప్పిన ఇంకా కానీ కొట్టేది కత్తులు చాలా ప్రాసెస్ ఉంది మరి ఇలా ఫుల్ ఎంజాయ్ ఇద్దరా మరి చిన్న సందులు మీ బావాలు వస్తారు అలా ముందు ఏం చేయకు మొత్తం మంచు కురుస్తున్నట్టు బాగా పొద్దున్నే ఈ మంచులో చేనులో మీ పిల్లతో ఇంకా ఆ బకపోరం సెట్ చేయదా ఆ బకపోరం సెట్ చేయి తొందరగా కానీ మళ్ళీ ట్రాక్టర్తో కూలీలు తీసుకొని పోవాలి. పొద్దున్నే లేమంటే లేవు, రాత్రి అంతా పెత్తనాలు చేసి వస్తావు. మాట అంటేనే లెక్కలేదు. ఏ మనుషులో ఏంటో. ఇలా ఫోన్ వస్తుంది చూడు. హలో ఏంటి ఇంకా రాలేదా ట్రాక్టర్? ఏమైంది? సరే సరే. ఎవరు? ట్రాక్టర్ రాలేదంట. ఏం పుట్టిందంట వాడికి? ట్రాక్టర్ పాడైందంటలేవే. వాడు మాత్రం ఏం చేస్తాడు? వాళ్ళు నమ్ముకొని కూలీలు రమ్మన్నావు, ఎట్ట పడొద్దుగా ఇప్పుడు? ఇక రానట్టేనే ఇయ్యాలా? అంతే మరి. అయ్యో కళ్ళు చెప్పినవారా? నేను కొండలు చెప్పాను. అవునే కూర సామాన్ తెస్తురా? అన్ని ఎత్తున్నాంపా. బాగురు రేచాయి గుంజుతుంది. ఏం పెట్టి రైళ్ళ గింతగానం బుగ్గడ పెడదాం దర్రే. అవునే ఇక్కడ మా పిండి ఉంది, మనం కూర వండుకున్న తోలుకోగలమా? గాను నానే ఆమె మనం తోలుకోతే ఆమెనే సగం కూర చేసి మనకి మిగతా బొక్కలు తప్ప ఉంది కానీ గింతే తింటది. చూస్తే తెలుస్తుంది. తీ మా వాడు గట్టిగానే తెస్తాడు. తీ చూస్తే బా ఏం తెస్తాడు. పాపూరా ఎడబోతున్నారు దావత్ కోతున్నాం. నువ్వు బాగా నేను అడుగుతా మా పిండికి. అదే మరి నువ్వు వండుతావా? నాకు రాదు. మరి ఆగు నేను అడుగుతా మెల్లగా. పిన్ని మేము దావత్ చేసుకుంటున్నాం, వస్తారా అని నువ్వు బాబాయ్? దావత్ పోదాం. పోదామేనే. ఏం దావతనా? అదేం లేదన్నా. నరేష్ కూడా పిల్లి పిల్లైంది కదా, దావత్ ఇచ్చిందంటే పోతున్నాం. అదా పోదామనే. మరి ఏం చేస్తావు? ఇక్కడ కూర్చొని పోదాం పదా. సరే ఇక్కడ అలాగే పని లేదు కదా. సరే పిండి పోదాం. కొంచెం కొంచెమే పిండి వాళ్ళకి. నువ్వు అట్లా అనేకేమో నేను చూడలేదు. నేను పట్టుకొని వచ్చినాడు వీటిని గంతే. మీరు అందరూ కలిపి భలే చేసుకుంటున్నారు. అంటే నాకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నారే మీరు? అర్రే మీ మామకి నాకు కొద్దిగా కళ్ళు పోతారే. మీరు వేయకపోయినా చేసుకొని తాగుతాడు. ఏందో అనుకుంటున్నావు.
అవును సీనాలు వస్తున్నారా అని పొద్దుగాల వచ్చినారుగా, ఏమో పిలిచారా లేదో, వస్తారేమో. ఊరికే మళ్ళీ తింటారు. ఏం తాగుతాయి. జాగ్రత్తగా చూసుకుని రండి అమ్మా, పుల్లలు గుచ్చుకుంటారు. ఇంకెంత దూరం పోవాలని? ఇక్కడ పిడ్ని వచ్చేసాం ఇక. అబ్బా చదండి రే బాబు. అబ్బా గొంతు ఆరిపోయినది. మరి దాదాపు ఇస్తాను అనుకున్నావా? నీళ్ళు ఉన్నాయరా ఇక్కడ? ఒరే అందరు వచ్చిరారా? వచ్చినా చెప్పే వచ్చినా. అమ్మాయి ఏదో గట్టిగానే ఉంది ఈరోజు. మామూలు ఒక్క నిమిషం, మీ గుంట వచ్చింది. నాకేమైనా చిన్న ఉంటుంది మా బిడ్డలు. నేను చూసుకుంటుందా? ఓ సృజన, పని చేయొచ్చు ఏమన్నా? ముద్దు తాగడానికి వస్తారు మళ్ళీ. చిన్నగా కళ్ళు పడిపోద్ది మామ. చేపలే మామ నువ్వు. రాబోయే మామ కూడా అత్త తిన్నావా? కళ్ళు జాగ్రత్త. చెప్పలేదు ఇటు ఇటు పెడతా ఇటు. ఇది బాగా ఫోన్ ఎత్తట్లేదు. హలో బా, ఎక్కడి దాకా వచ్చారు? ఆ నుంచి రైట్ సైడ్ తీసుకోరి. తోటలోనే కింద చింత చెట్టు కాడ. జల్దీ రారి. పిల్లలు ఉంటాయి ఇలా పొయ్యిలు ఎదుగుతురాదు. నువ్వు నీ సార్ ఏంటి పిన్ని ఊకే నువ్వు బాబాయ్ కొట్టుకుంటుంటారు? సరసలు అలాగే ఉంటాయిలే అమ్మ, చూసి అవుతుందిలే మీకు అలా. నీకు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. నేర్చుకున్నావు అవును, ఇది దొండకాయ తోట, అది భర్త. ఇది మా అన్నయ్య మనకు పెళ్ళైందని దావా తీస్తుండు. అల్లుడే ఇంకో రాయి ఎట్లుంది అల్లుడు? మీ వల్ల మంచి కుర్రాడే దొరికాడే. హైదరాబాద్ సంబంధమే. ఏం చేస్తున్నారు అమ్మాయిలు అందరూ బాగున్నారా? బాగున్నావారా సుజన? బాగున్నాయ్య, బాగున్నారు మీరు? బావకోసం కొలు పెట్టినారా? పట్టుకోబా. నాకేనా? హైదరాబాద్ లో ఉండి కళ్ళు దొరక్క పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంది ఇదంతా. కొద్దిగా ఓలు పెట్టినా బాబు. థ్యాంక్స్ రా బామ్మర్ది. ఒక గ్లాస్ దేరా, తాగుదాం. గ్లాస్ ఎట్టు పెట్టారు? గ్లాస్ ఎందుకు బాబాయ్? కొత్తలుండి మంచిగా చూసుకోవాలా. ఏంది అటు ఇటు తిరుగుతున్నా? కత్తిలన్నీ రెడీ చేయండి రా. చికెన్ కూడా ఉందా? వస్తున్నావు అన్ని తెప్పించాను. మీ అన్నయ్య మంచి గట్టి ప్లాన్ చేసిందే, నాకు ఇప్పుడు చెప్పవుతుంది. చెట్లకి అన్నాక వస్తున్నా అల్లుడు. ఏంటి అల్లుడు ఇంకా నూరుడేనా కోసుడే ఏమన్నా ఉందా? అయిపోయిందమ్మా, ఒకసారి చూడు. ఏంటి అల్లుడు ఇలా ఉంది? పద కొనుక్కొద్దాం. ఇక్కడ ఏకలు బొచ్చంత బాగా వస్తుంది. 1 కేజీ 2 కేజీల సరిపోదు. అందరు ఏం సరిపోతుంది చెప్పు. కళ్ళు ఉంటే మనకి ఎక్కడ సరిపోద్ది అల్లుడు. నీకు శాతనే కాదు, అందుకే నీకు అత్త పెడుతుంది. నేను
ఆ, ఆ. రాగలడు ఇదిగో నీ పక్కన మొత్తం తీసుకురా ఇటు అత్త కత్తి పట్టరా నాన్న. సరే అత్త. ఎంతసేపు అడుగు పడట్లేదు నీకు? ఇదిగో హలో కత్తి పట్టరా. అక్కడ మిగతా పనులన్నీ బేగా తొందరగా చూడు. సరే సరే